హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చేసుకునే ఫ్రై రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ కారం ఇలా ప్రిపేర్ చేసుకుంటే దానికోసం ముందుగా 1/2 కేజీ వంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలండి. ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల కలర్ మారకుండా వైట్ కలర్లోనే ఫ్రెష్గా ఉంటాయండి. అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మనకి ముందుగానే సాల్ట్ ఏమీ వేయొద్దు. తాలింపు ఫ్రై అయిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని వంకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ వేయొద్దండి, ముందుగానే వేసామంటే త్వరగా మగ్గిపోయి మెత్తగా అయిపోతాయి ముక్కలు. పొడి పొడిగా రావాలంటే కర్రీ మనకి సాల్ట్ లాస్ట్లో మగ్గిపోయిన తర్వాత వేసుకోవచ్చండి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా. ఈలోపు మనము కారం ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీ కారానికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసాను, చూసుకొని వేసుకోండి. అండ్ అలాగే 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా ఉండాలి మనకి వెల్లుల్లి కారం అనేది. ఇలా కారం వేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వలన వంకాయ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి, రసంలోకి కాంబినేషన్గా. చూడండి మనకి చక్కగా మగ్గిపోయాయి వంకాయలు కూడా. ఎక్కువగా కలుపుకోకుండా లైట్గా కలిపేసి ఈ స్టేజ్లో మీ కారానికి సరిపడినంత కారము అండ్ అలాగే సాల్ట్ యాడ్ చేసుకోండి. ముందుగా మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. లైట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి, ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటాయి ముక్కలు. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కారము, అది కూడా చూసుకొని మీ కారానికి సరిపడినంత వేసుకొని మిక్స్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూనే వేసాను కాబట్టి మొత్తం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సింపుల్గా చేసుకునే వంకాయ కారం రెడీ. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి.